నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నాగేశ్వరరావు, నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? నేను ఇక్కడ జూట్ మిల్‌లో చేసేవాడినండి. అవునా సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు? మరి ఆదాయం లేదు కదా! ఏదో మంచిగానే అలా నిదానంగా వెళ్తున్నారు. చక్కదిద్దుతున్నారు పరిపాలన. అంటే వచ్చి 11 నెలలే అవుతుంది కదా సార్. అవును. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కానీ నిదానంగా అమలు చేస్తాను అంటున్నాడు. రోడ్లు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే తేడా మీకు ఏమైనా కనిపిస్తుందా? ఈ ప్రభుత్వంలో నిదానంగా చక్కదిద్దుతున్నారండి. గత ప్రభుత్వం అంతా అల్లకల్లోలం చేసింది. మాకు ఇక్కడ 2 పరిశ్రమలు ఉండేవి, జూట్ మిల్లులు. 2 పరిశ్రమలు తీర్చారు. ఉపాధి లేక అందరూ కూడా దిక్కు మొక్కు లేకుండా తల ఒకసారి దారి అయిపోయారు. ఇప్పుడు మీరు జూట్ మిల్లు చేసేవారు అంటున్నారు. ఇప్పుడు అది పరిశ్రమ లేదు కదా, క్లోజ్ అయిపోయింది, అసలు అక్కడ ఇంకేం లేదు. ఇప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు సార్? నేను రాజాం వెళ్ళి చేస్తున్నాను. నెలకోసారి వస్తున్నాను ఇంటికి. వేరే ఊరు వెళ్ళిపోయారు. అక్కడ జూట్ మిల్లులు ఉన్నాయి, అక్కడ చేసి నెలకోసారి అలాగ వస్తున్నానండి. అందరూ అంతేనండి. జూట్ మిల్లు చేసిన వాళ్ళందరూ కూడా తరహా అక్కడికే వెళ్ళిపోయారా సార్? ఎక్కడ పనికి దొరికితే అక్కడికి వెళ్ళిపోయారు. మరి ప్రభుత్వం నుండి మీరు దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వం నిదానంగా చక్కగా అమలు చేస్తుందండి. నిదానంగా ఒక్కోటి సర్దిద్ది. పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి అంటున్నారు, అది వస్తాయి అంటారా? మీకు నమ్మకం ఉందా? చంద్రబాబు నాయుడు గారు తెస్తారనే నమ్మకం ఉంది. తెస్తే మళ్ళీ మేము ఇక్కడ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న వ్యక్తి అండి. ఆయన ఒక్కోటి సెట్ చేసుకుని వస్తారనేది మా నమ్మకం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్ చేస్తున్న వ్యాఖ్యలో నిజమెంత ఉందంటారు? మన ప్రభుత్వమే. మళ్ళీ అప్పులు తీసుకొస్తాడు, మళ్ళీ అందరికీ పంచుతాడు. మళ్ళీ మేము రోడ్డు పాలైపోయి ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. అలాగే రోడ్డు పాలైపోతారు మిగతా వాళ్ళు చాలామంది. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందా? తీరుద్దండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతారండి. ఏ చేయనా కొద్దిగా నిదానంగా జరుగుద్దండి చంద్రబాబు నాయుడుది. పరిశ్రమల గురించి మీరు ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారో ఒకసారి కొంచెం గట్టిగా. ఏలూరులోనే పరిశ్రమలు రావాలి, నిరుద్యోగులు బతకాలి. ఏలూరులో ఇంకెక్కడా లేవు కదా సార్? ఏ పరిశ్రమలు లేవండి. ఏమన్నా చిన్న అంతే తప్పితే సరైన పరిశ్రమలు లేవు. ఏలూరు పరిశ్రమలు వస్తే మళ్ళీ బాగుంటుందండి. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈసారి చంద్రబాబు హయాంలో అమరావతి పూర్తవుతుందంటారా? అయిపోద్దండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అమరావతి పూర్తవుద్దండి. అమరావతి పునఃప్రారంభానికి జగన్కి ఆహ్వాన పత్రిక పంపించారు. అయితే జగన్ వెళ్తాడంటారా? వెళ్తే మంచిది. వెళ్ళకపోయినా పెద్ద తేడా అయిన ప్రజలు దాని గురించి ఎవరో మాట్లాడుకోరు. మొన్న చూస్తే తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరిగింది సార్. ఈరోజు సింహాచలంలో గోడ కూలిపోయింది. అసలు హిందూ దేవాలయాల పట్ల శ్రద్ధ వహిస్తున్నారా లేదా? అవి కట్టడాల్లోనే అవకతవకలమ్మ. అవి నిర్మాణంలోనే కాంట్రాక్టులోనే అవినీతి చోటు చేసుకునే వల్లే దానివల్ల జరుగుతున్నాయి. దాన్ని మన ప్రభుత్వాలు మనం నిందించడానికి సరిపోం. అది కాంట్రాక్ట్ ఇచ్చే విధానంలోనే తేడా ఉంది. జగన్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి, నిజమేనంటారా? అది ఇప్పుడు రాజ్యాంగం మరి మనం ఏమనుకోవాలో తెలియదు కానీ కోర్టులో పనితీరు బాగుందో బాగోలో తెలియట్లేదు. ఈ అవినీతులు బాగా జరుగుతున్నాయి. అరెస్ట్ అవుతారని అంటే మరి లిక్కర్ స్కామ్ మీద కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగి దానికి దారి వేసిందే జగన్. దాంట్లో ఎవరున్నారనేది మనం ఊహించి చెప్పలేం. కూటమి 11 నెలల పాలన అట్ర ఫ్లాప్ అయింది అంటున్నారు వైసీపీ వాళ్ళు. అది ఎంతవరకు నిజమంటారు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చెప్తారండి అట్ర ఫ్లాప్ అయిపోయింది అనేసి. ఏం చేశారంటే ఇంతకుముందు మీరు రోడ్డు మీద వెళ్ళాలంటే నడాలు పడిపోయి బళ్ళు నాశనం అయిపోయి అన్నీ అసలు అవకతవక ఏం జరుగుతుందో ఏం బతకడానికి ఉన్న మార్గాలు కూడా కోల్పోయాం మేము. మనకి పథకాలు ఇంపార్టెంట్ అంటారా, అభివృద్ధి ఇంపార్టెంట్ అంటారా? సంక్షేమ పథకాలు అంటే అవి సరైన వాళ్ళకి రావట్లేదండి. అభివృద్ధి అనేది ఉంటేనే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. సంక్షేమ పథకాలు ఉండాలి కానీ అవి అవినీతి చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటారా, ఆ పని మంచిదని అంటారా? మహిళకి ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటో వాళ్ళు నిరుద్యోగులు అయిపోతారండి. ఇప్పుడు మాకు 2 పరిశ్రమలు పోయినాయి. ఆటో వాళ్ళు మేము నిరుద్యోగులు అయిపోయాము. వాళ్ళ మహిళకి ఉచిత బస్సు దేనికండి? మీరు ఏమన్నా మహిళకి ఏమైనా ఇవ్వాలంటే డిస్కౌంట్ అవ్వండి. మహిళలకి డిస్కౌంట్ అవ్వండి. ఉచితం అనేది తప్పు. ఉచితాలు ఇవ్వడం వల్ల సోమవారాలు
మన ఊర్లన్నీ వెళ్తారు, పనికిరాని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దానివల్ల ఉపయోగమే లేదు, రాష్ట్రానికి ఉపయోగం అయితే ఉండదండి. ప్రతి వాళ్ళు ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఉచిత బస్సు అనేది, ఉచితం అనేది తప్పు అండి. అసలు సబ్సిడీ ఇవ్వండి మహిళలకి. ఇప్పుడు ఆ, ఒక 50 రూపాయలు ఛార్జ్ ఉందనుకోండి, ఒక 20 రూపాయలు సబ్సిడీ ఇవ్వండి. దానివల్ల ఎక్కడికి వెళ్ళాలని ఉచితం అనేది తప్పండి దేనికైనా సరే. 3 గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లో ఉందా సార్? జరుగుతుందా అసలు అది? ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారా? మీరు ఒకసారి తీసుకున్నారండి, 2 సార్లు తీసుకున్నట్టున్నారు. అమలు జరుగుతుందండి అది. అసలు సూపర్ 6 పథకాలు అనేవి అవుతాయంటారా? సూపర్ 6 పథకాలు అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అన్నీ కూడాను ఏ రకంగా నిరుపయోగం అవ్వకుండా చేయాలని ఆలోచనలు ఉన్నారు. అవుతాయనేది నా నమ్మకం. చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలకు బిర్యానీ పెడతా, ఆకలి అనేది లేకుండా చూస్తా అన్నాడని బాగా జగన్ గారి ఎటకారంపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వస్తే బిర్యానీ పెడతారో లేదో తెలియదు, కానీ జగన్ గారు వస్తే మటుకి బిర్యానీతో పాటు ఇంకేమైనా స్పెషల్ వంటకాలు ఉంటే పెడతాడండి. అది గిరిజన ప్రాంత ప్రజలకు చెప్పులు పంచారు పవన్ కళ్యాణ్. దాని మీద మీ అభిప్రాయం? చెప్పులు పంచారండి. అవి అనేది ఆకర్షి ప్రసారానికి బాగుంటాయి, కానీ నిరుద్యోగ ప్రజలకి తినటానికి కూడు కలకలు తప్పితే వీళ్ళు ఒకరోజు పంచుతారు, రోజు పంచుతారా? అలాంటివి అనేది ప్రసారానికి బాగుంటాయండి, వాస్తవానికి బాగు. జగన్ పాలన వర్సెస్ చంద్రబాబు పాలన, ఇద్దరు పాలనలో మహిళకు పెద్దపీట వేసింది ఎవరండి? చెప్పాలంటే మంచిగా మహిళకి వేసింది చంద్రబాబు నాయుడేనండి. ఆకర్షణ పథకాలు పెట్టి మహిళలు ఆకర్షించుకునేది జగన్. ఓకే సార్, నమస్తే సార్. సార్ మీ పేరండి? రమేష్ అండి, ఏం చేస్తుంటారు? సెలూన్ షాపు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు? పర్వాలేదండి, బాగుందన్న. వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చిందే అంటున్నారు సార్, అది ఎంతవరకు నిజమండి? దాని గురించి మనం మాట్లాడదు, మనకు తెలియదు. ఇది ప్రస్తుతానికి బాగానే ఉంది అంత. కరెంట్ ఛార్జీలు, నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు సార్, దాని మీద మీ అభిప్రాయం? నిత్యావసర సరుకులు పర్లేదండి, మన కాయగూరలు పర్లేదు అని. మరి నిత్యావసర సరుకులు అనేది కొద్దిగా అరికడితే బాగుంటుంది. సూపర్ 6 పథకాలు అందుతాయి అంటారా? అంటే ఇంక ప్రస్తుతానికి గ్యాస్ ఇస్తున్నారు అండి, పెన్షన్ ఇస్తున్నారు. ఇంక మిగతావి కూడా ఇస్తే కొద్దిగా అనుకూలంగా ఉంటాయి. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? తీరొచ్చు. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయంటారా? ఆ అభివృద్ధి జరుగుద్దంటారా? రాజధాని డెవలప్మెంట్ అయితే పరిశ్రమలు వస్తాయండి. మరి ఇవాళ రాజధాని పునఃప్రారంభం కాబోతుంది సార్. ఆ పునఃప్రారంభానికి జగన్ ఆహ్వానించారు, వస్తారంటారా? మనకు తెలియదండి, ఎందుకంటే ఆహ్వానించినప్పుడు మరి ఆయన వస్తారో రానేది అది వాళ్ళకి తెలియాలి కదా. అది